Welcome to Current Affairs discussion. Today we are going to discuss April 11 to 21st Part 1 Current Affairs and April 1 to 10 లో ఇంకా 10 క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి అండ్ దట్ క్వశ్చన్స్ నేను ఈ ఏప్రిల్ 11 to 10 డేట్స్లో క్లబ్ చేసి 4 పార్ట్స్గా విల్ డిస్కస్. ఓకే రైట్, మూవింగ్ టు ఫస్ట్ క్వశ్చన్. పాలస్తీనియన్ ఫోటోగ్రాఫర్ సమర్ అబు యలౌఫ్ wins 2025 World Press Photo of the Year Award. Right. So a Palestinian journalist, photographer, and name Samar Abu Yalauf SAE 2025 year ki gaanu World Press Photo of the Year Award ni win ayyaru. Okay, so what is that photo? A photo and తీశారు and చూస్తే sorry. So look at this image. He is just a 9-year-old boy from Palestine, that is Gaza strip లో ఉండేటువంటి పర్సనాలిటీ. బోత్ ద హ్యాండ్స్ని కోల్పోయాడు. ఓకే, వార్ అనేది ఎప్పటికీ ఒక సొల్యూషన్ కాదు బిట్వీన్ ద కంట్రీస్ టు సెటిల్ ద డిస్ప్యూట్స్ అని చెప్పడానికి ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ వార్ లాంటి సిచ్యువేషనే ఉంది. సో లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ పాకిస్తాన్. సో బట్ వార్ కన్నా వస్తే సో మెనీ పీపుల్ చనిపోవాల్సి ఉంటుంది, అసెట్ లాస్ ఉంటుంది. ఓకే, సో అండ్ ఎకనామికల్ గ్రోత్ కూడా సో మెనీ డికేట్స్ బ్యాక్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పాకిస్తాన్ ఎకానమీ చాలా దారుణంగా ఉంది అండ్ ఇండియా కూడా జస్ట్ లైక్ ఏ గ్రోయింగ్ నేషన్ అండ్ అవర్ టార్గెట్ ఈస్ టు బికమ్ ఏ డెవలపర్ నేషన్ బై 2047. బట్ బికాస్ ఇఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ వల్ల కనుక వార్లో కన్నా డైరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ కన్నా ఫేస్ టు ఫేస్ చేయాల్సి వస్తే బోత్ ద కంట్రీస్కి ఫినాన్షియల్ లాస్తో పాటు కామన్ పీపుల్, సోల్జర్స్ అండ్ అసెట్స్ కూడా లాస్ అవ్వాల్సి ఉంటుంది. బట్ లెట్స్ హోప్ without war the disputes will be settled between India and Pakistan, but that never is going to happen. But let's see what is going to happen. So anyway, coming to our discussion, this photo lo unnatundi personality Muhammad Azhar and a 9-year-old boy, Gazan boy, who lost both the arms in an Israel airstrike in Gaza city, Palestine in March 2024. Right. So ee particular personality, ee photo capture chesina personality, and that guy is Samar Abu Yalauf, American newspaper called New York Times ki work chestaru. And this image 2025 year ki gaanu World Press Photo of the Year award win avadam jarigindi. And normal ga ee prize win అయినటువంటి జర్నలిస్టులకి, ఫోటోగ్రాఫర్స్కి 10,000 euros, in fact not rupees, 10,000 euros. And in terms of Indian currency it's almost 10,000 into 100 తో మల్టిప్లై చేయాలి. 10,000 into 100 అంటే లైక్ 10,000 into 10 అంటే 1 lakh, 100 అంటే 10 lakhs, ఆల్మోస్ట్ 10 lakhs ప్రైజ్ మనీతో దిస్ వన్. అండ్ వరల్డ్ ప్రెస్ ఫోటో హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ఇది ఒక ఆర్గనైజేషను అండ్ వీళ్ళే ఎవ్రీ ఇయర్ దిస్ ఫోటోని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్లో ఉంది. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, పాలస్తీనియన్ జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్, నేము SAE స్టాన్ సమర్ అబు యలాఫ్ 2025 ఇయర్కి గాను వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని విన్ అయ్యారు. అండ్ ఆ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు, చాలా హారిబుల్ ఇమేజ్ అది. బోత్ ద హ్యాండ్స్ని కోల్పోయినటువంటి 9-year-old బాయ్. ఇమాజిన్ ఎంటైర్ లైఫ్ అంతా కూడా దిస్ పర్సనాలిటీ ఎవరో చేసిన తప్పు వల్ల స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఎస్, ఆ ఇమేజ్లో ఉన్న పర్సనాలిటీ ఆ బాయ్ నేము మొహమ్మద్ అజారు. అండ్ వరల్డ్ ప్రెస్ ఫోటో ప్రైజ్ మనీ 10,000 euros. వరల్డ్ ప్రెస్ ఫోటో హెడ్ క్వార్టర్ ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్. దట్స్ ఆ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైము పాయ్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. PAI ఇండెక్స్, పాయ్ ఇండెక్స్, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. లుక్ అట్ దిస్ వన్, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. సో మన ఇండియాలో మొత్తం నియర్లీ 2.5 lakh గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. ఈ ఆల్ గ్రామ పంచాయతీసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి యాక్చువల్గా 2015లో యునైటెడ్ నేషన్స్ ప్రపోజ్ చేసినటువంటి SDG గోల్స్ 17 ఉన్నాయి. ఈ 17లో పంచాయతీస్కి స్పెసిఫిక్గా 9 SDGsలో మన ఇండియాలో ఉన్న దిస్ మెనీ పంచాయతీస్ చూపించినటువంటి గ్రోత్ని, డెవలప్మెంట్ని మెజర్ చేస్తూ ప్రిపేర్ చేసినటువంటి ఇండెక్సే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. సో దిస్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో పంచాయతీస్ని ఈ 9 పర్టికులర్ SDG గోల్స్, లైక్ యూ కెన్ సీ, పావర్టీ ఫ్రీ ఉన్నటువంటి పంచాయతీ, లైవ్లీహుడ్స్ యొక్క స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసిన పంచాయతీస్ కానీ, హెల్తీ పంచాయతీస్, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీస్, వాటర్ సఫిషియెంట్ పంచాయతీస్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీస్,
అండ్ పంచాయత్ విత్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్లీ జస్టిఫైడ్, ఇక్కడ జస్ట్ అని పడింది, ఇన్ఫాక్ట్ జస్టిఫైడ్, అండ్ సెక్యూర్డ్ పంచాయత్, పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్. ఇలా 9 పారామీటర్స్లో 9 ఎస్డిజి గోల్స్లో బెటర్గా పెర్ఫామ్ చేసినటువంటి, బెటర్గా డెవలప్ అయినటువంటి పంచాయతీస్ యొక్క మెజర్మెంటే ఈ పర్టికులర్ పాయింట్ ఇండెక్స్, దట్ ఈస్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. అండ్ దిస్ ఇండెక్స్లో పంచాయతీస్ని ఈ 9 ఎస్డిజి గోల్స్లో అవి చూపించినటువంటి డెవలప్మెంట్ని బేస్ చేసుకొని పంచాయతీస్ని 5 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్గా డివైడ్ చేశారు. అచీవర్, ఫ్రంట్ రన్నర్, పెర్ఫార్మర్, ఆస్పిరెంట్ అండ్ బిగినర్. ఓకే, సో ఏ పంచాయతీస్ అయితే ఈ 9 పారామీటర్స్లో 9 ఎస్డిజి గోల్స్లో 90+ స్కోర్ చేసి ఉంటాయో అచీవర్స్గా, ఫ్రంట్ రన్నర్స్ అంటే 75 to 90, అండ్ పెర్ఫార్మర్ 60 to 75, దెన్ ఆస్పిరెంట్ 40 to 60, అండ్ బిలో 40 ఉంటే బిగినర్స్. రైట్. సో అన్ఫార్చునేట్లీ 2.5 lakh పంచాయతీస్లో ఒక్క పంచాయతీ కూడా, లుక్ అట్ హియర్, నన్ ఆఫ్ ద గ్రామ పంచాయత్స్ ఈజ్ క్వాలిఫైడ్ యాజ్ అచీవర్స్. సో అచీవర్ కేటగిరీ కింద ఏ పంచాయతీ కూడా క్వాలిఫై అవ్వలేదు. బట్ మెజారిటీ ఆఫ్ పంచాయతీస్, అవుట్ ఆఫ్ 2.5 lakh పంచాయతీస్లో నియర్లీ 61% పంచాయతీస్, ఆల్మోస్ట్ 2/3 ఐ కెన్ సే, 2/3 కాకపోయినా ఆల్మోస్ట్ 2/3, 61.2% పంచాయతీ, దట్ ఈస్ 1,32,392 పంచాయత్స్ పర్ఫార్మర్ స్టేజ్లో ఉన్నాయి. వెరాజ్ ఫ్రంట్ రన్నర్స్లో 699 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అచీవర్స్ అయితే 0, ఏ పంచాయతీ కూడా అచీవర్ కేటగిరీలో లేదు. వెరాజ్ ఫ్రంట్ రన్నర్స్లో 699, ఆ 699లో కూడా కెన్ సీ గుజరాత్ 346 ఉన్నాయి. ఉన్నవే 699 పంచాయతీస్ ఫ్రంట్ రన్నర్స్లో అయితే దాంట్లో గుజరాత్ 346, తెలంగాణ 270, ఈ రెండు కంబైన్డ్గా 600+ పంచాయతీస్ ఫ్రంట్ రన్నర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఓకే, రైట్. సో దట్స్ అ థింగ్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో ఏ స్టేట్లో ఫ్రంట్ రన్నర్స్ పంచాయతీస్ ఎక్కువ ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్లో గుజరాత్, సెకండ్ ప్లేస్లో తెలంగాణ. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి థింగ్. అండ్ ఎన్ని థీమ్స్ బేస్ చేసుకొని దిస్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ స్కోర్స్ని ప్రిపేర్ చేశారంటే 9 ఎస్డిజి థీమ్స్ని. అండ్ పంచాయతీస్ని 5 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ అచీవర్స్, ఫ్రంట్ రన్నర్స్, performers, aspirant, beginners. Unfortunately, not even a single panchayat in achievers list. 699 panchayats under front runners, and out of 699, almost 346 from Gujarat, 270 from Telangana itself. Okay, top 2 states in terms of better panchayat performance are, that is, one is Gujarat, next one is Telangana. That's it. That's the second question. Next, third question. రూరల్ ఇండియాలో ఎస్పెషల్లీ ఉమెన్స్కి సంబంధించి ఫినాన్షియల్ లిటరసీని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో, ఓకే, 2023లోనే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు, ఓకే, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు నివేశక్ దీదీ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఎప్పుడు 2023లోనే. అది ఫేజ్ 1. ఇప్పుడు ఫేజ్ 2, ఇన్ఫ్యాక్ట్ నివేశక్ దీదీ ఫేజ్ 1లో ఇఫ్ యూ లుక్ అట్ ద ఇన్ఫర్మేషన్ హియర్, Niveshak Didi launched in 2023, currently entering into phase 2 this April. Phase 1 lo highlights చూస్తే 55,000 people participated in Indian Post Payment Bank financial literacy camps across India. 60% of participants were women, primarily from the youth and economically active age group. అంటే phase 1 of Niveshak Didiలో చూసినటువంటి పాజిటివ్ అవుట్కమ్స్ ఇవి. మొత్తం 50,000+ పీపుల్ ఈ ఐపీపీబీ, దట్ ఈస్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కండక్ట్ చేసినటువంటి నివేశక్ దీదీ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తే దాంట్లో 60% పైగా ఫీమేల్సే, ఉమెన్సే, అది కూడా యూత్, ఎకనామికల్గా యాక్టివ్ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ పార్టిసిపేట్ చేశారు. అంటే ఫస్ట్ ఫేజ్లో 60% ఫీమేల్స్ ఉన్నారు, 40% మేల్స్ ఉన్నారు. బట్ సెకండ్ ఫేజ్ యొక్క మేజర్ టార్గెట్ ఏంటంటే కంప్లీట్గా ఫీమేల్స్ని, అండర్ సర్వ్డ్, అన్సర్వ్డ్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫీమేల్స్ని ఫినాన్షియల్గా లిటరేట్ చేసే ఆబ్జెక్టివ్తో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు నివేశక్ దీదీ 2.0 ఫేజ్ 2 క్యాంపెయిన్ని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీతో టైఅప్ అయ్యి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ, IEPFA. సో సింప్లీ దిస్ ఈజ్ ఎ MOU between a partnership or collaboration between Indian Post Payment Bank as well as Investor Education Protection Fund Authority. So IPPB, okay, it's a payment bank, Indian Post Payment Bank, but what about this IEPFA?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఈపిఎఫ్ గురించి మాట్లాడదాం. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్. ఐఈపిఎఫ్ అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్. దీన్ని కంపెనీస్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి 1999లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క మేజర్ పర్పస్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్ట్తో ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. 2016లో ఈ ఫండ్ని మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఈపిఎఫ్ఏని సెటప్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫండ్ ఆల్సో లెట్స్ వి డిస్కస్. దిస్ ఫండ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఈ మెయింటైన్ చేసే అథారిటీ ఎలా వర్క్ అవుతుంది, లెట్ మీ డిస్కస్. అబౌట్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ చూస్తే 1999లో కంపెనీస్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద ఫాలోయింగ్ అమౌంట్స్ దట్ రిమైన్డ్ అన్పెయిడ్ అండ్ అన్క్లెయిమ్డ్ ఫర్ either అన్పెయిడ్గా ఉన్నా లేదు అన్క్లెయిమ్డ్గా ఉన్నా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్, 7 years ఫ్రమ్ ద డేట్ దే బికమ్ డ్యూ ఫర్ పేమెంట్ ఆర్ క్రెడిటెడ్ టు ది ఫండ్. సో యాక్చువల్గా ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్ కాదు, ఐఈపిఎఫ్ గురించి మాట్లాడుతున్నా. ఆల్రెడీ కరెంట్ అఫైర్ థింగ్ ఏంటి ఇక్కడ, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి నివేశక్ దీది 2.0 క్యాంపెయిన్ ద్వారా రూరల్ ఏరియాస్లో ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసే ఫీమేల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫీమేల్స్ని ఫినాన్షియల్గా లిటరేట్ చేయడమే ఆ క్యాంపెయిన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, ఇది కరెంట్ అఫైర్ థింగ్. బట్ ఐఈపిఎఫ్ గురించి వచ్చింది కాబట్టి నేను ఐఈపిఎఫ్ యాజ్ వెల్ యాజ్ ఐఈపిఎఫ్ఏ గురించి కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీతో మాట్లాడుతున్నా. ఐఈపిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అండ్ ఆ ఫండ్ని రెగ్యులేట్ చేసే అథారిటీయే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. యాక్చువల్గా ఐఈపిఎఫ్ ఎలా వర్క్ అవుతుందంటే, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. స్టాక్ మార్కెట్ ఆర్ ఎల్స్ క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి ఏవైనా పేమెంట్స్ అమౌంట్స్ ఇన్ ద అన్పెయిడ్ డివిడెండ్ అకౌంట్స్ ఆఫ్ ద కంపెనీస్. సపోజ్ ఒక ఇన్వెస్టర్స్కి రావాల్సినటువంటి డివిడెండ్స్ అన్పెయిడ్గా పే చేయకుండా అలానే ఉండిపోయి ఉన్నా. ఇన్ ద సేమ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ ఇన్వెస్టర్స్ కనుక కంపెనీ సెక్యూరిటీస్ కోసం నార్మల్గా కంపెనీ స్టాక్ షేర్స్ కోసము ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ రీఫండ్ అమౌంట్ పెండింగ్లో ఉన్న, డ్యూ ఫర్ రీఫండ్ ఉన్న. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ మెచ్యూర్డ్ డిపాజిట్స్ విత్ ద కంపెనీస్ దగ్గర డిపాజిట్స్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ మెచ్యూరిటీ అయిపోయాయి బట్ ఇంకా రీపేమెంట్ జరగలేదు. మెచ్యూర్డ్ డిబెంచర్స్ విత్ కంపెనీస్, డిపాజిట్స్, డిబెంచర్స్ అండ్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ప్రొవైడ్ చేసిన గ్రాంట్స్ ఒక స్పెసిఫిక్ పర్పస్కి కంప్లీట్గా యూజ్ చేయకపోయి ఉన్నా లేకపోతే యూజ్ చేయకుండా అలానే ఐడియల్గా ఉండిపోయి ఉన్నా అండ్ రావాల్సిన ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నీ కూడా ఒకవేళ మెచ్యూరిటీ డేట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కంపెనీస్ బెనిఫిట్ ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకి పే చేయకుండా ఉంటే, అంటే ఒకవేళ ఇన్వెస్టర్ క్లెయిమ్ చేయకపోయినా లేకపోతే కంపెనీ పే చేయకుండా ఉన్నా కూడా అలాంటి కైండ్ ఆఫ్ అమౌంట్ని ఒకవేళ 7 years కన్నా కంప్లీట్ అయ్యి ఉంటే, బ్యాంక్స్ అయితే నార్మల్గా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి డిఫరెంట్ టాపిక్ వస్తుంది, డిఈఏఎఫ్ అని, డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా బ్యాంక్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేయాలి. డిమాండ్ డిపాజిట్స్ అయితే ట్రాన్సాక్షన్స్ ఏం లేకుండా 10 years పైగా, వెరస్ టర్మ్ డిపాజిట్స్ అయితే మెచ్యూరిటీ కంప్లీట్ అయిన 10 years తర్వాత కూడా క్లెయిమ్ చేయకపోతే ఆ డిపాజిట్స్లో ఉన్న అకౌంట్స్ని బ్యాంక్స్ తీసుకెళ్ళి డిఏఎఫ్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ దీన్ని ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. ఇన్ ద సేమ్ మేనర్ దిస్ వన్ ఐఈపిఎఫ్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్. ఇన్వెస్టర్స్ ఎవరైనా కంపెనీస్ డిపాజిట్స్లో కానీ కంపెనీస్ డిబెంచర్స్లో కానీ కంపెనీస్ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ క్లెయిమ్ చేయకుండా ఉన్నా లేదు కంపెనీ పే చేయకుండా అలానే అన్పెయిడ్గా ఉన్నా అలాంటి అమౌంట్ అంతా కూడా 7 years కంప్లీట్ అయ్యి ఉంటే అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి కంపెనీస్ ఏం చేయాలంటే ఐఈపిఎఫ్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బ్యాంక్స్ అయితే రిమెంబర్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కాంటాక్ట్స్లో 10 years, బట్ ఇక్కడ అన్క్లెయిమ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే 7 years అయినా కూడా అన్పెయిడ్గా ఉన్నా అన్క్లెయిమ్డ్గా ఉన్న మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి కంపెనీస్ ఐఈపిఎఫ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఆ ఐఈపిఎఫ్ని మెయింటైన్ చేసేదే ఐఈపిఎఫ్ఏ, దట్ ఈస్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. దట్స్ అబౌట్ థర్డ్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. మన ఇండియన్ యూత్లో జాబ్కు తగ్గ రిక్వైర్డ్ స్కిల్స్ చాలా ఫ్యూ పర్సనాలిటీస్కి మాత్రమే ఉన్నాయి. దట్స్ వై అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. అండ్ ప్రెజెంట్ లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, లైక్
సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, లైక్ ఎనర్జీ రిలేటెడ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్, ఇలాంటివన్నీ కూడా మన ఇండియన్ యూత్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఓకే, MSDE స్టాండ్స్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని హెడ్ క్వార్టర్ కాలనీ COLOGNY కాలనీ స్విట్జర్లాండ్లో ఉంటుంది. లేదు జెనీవా అన్న ఓకే, జెనీవాకి కాలనీకి డిఫరెన్స్ 5 kilometers ఉంది. ఓకే, సో ఎదర్ యూ కెన్ గో విత్ జెనీవా ఆర్ యూ కెన్ గో విత్ కాలనీ స్విట్జర్లాండ్. ఓకే, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను? WEF స్టాండ్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇద్దరు కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసినటువంటి ఒక ప్రోగ్రామే, ఒక క్యాంపెయినే ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియన్ యూత్కి లేటెస్ట్ టెక్నాలజీస్కి సంబంధించి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసి బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడమే ఆబ్జెక్టివ్. ఓకే, దట్స్ ఆఫ్ ఫోర్త్ క్వశ్చన్. సో సింప్లీ ఫోర్త్ క్వశ్చన్లో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో, దట్ ఆర్గనైజేషన్ ఇస్ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ MSDE పార్ట్నర్షిప్ అయింది. వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామే ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్. ఓకే, రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద క్యాంపెయిన్, నేమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్. ఈ ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ కొలాబరేషన్ విత్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంచ్ చేసింది. అండ్ మన ఇండియన్ యూత్కి లేటెస్ట్ టెక్నాలజీస్కి సంబంధించి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయడమే మేజర్ ఆబ్జెక్టివ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్, ఆర్ యూ కెన్ సే కాలనీ స్విట్జర్లాండ్. దట్స్ ఆఫ్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫస్ట్ టైం ఎవర్ ఇండియా క్లైమేట్ చేంజ్ స్టేషన్ని, ఓకే, క్లైమేట్ చేంజ్ స్టేషన్ని అంటే అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేయడం కోసము, అట్మాస్ఫియర్ క్లైమేట్ చేంజ్ని అట్మాస్ఫియర్ని మెజర్ చేయడం కోసము సీ లెవెల్ నుంచి, మీన్ సీ లెవెల్ నుంచి దిస్ మచ్ హైట్ ఆల్టిట్యూడ్, దట్ ఈస్ 2250 meters ఆల్టిట్యూడ్ ఈ లొకేషన్లో నాథా టాప్, ఇట్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో ఈ లొకేషన్లో ఫస్ట్ టైం ఇండియా హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్ని సెటప్ చేసింది. ఓకే, ఇది వరల్డ్లో సెకండ్, మన ఇండియాలో ఫస్ట్. ఇండియాలో ఫస్ట్ టైము క్లైమేట్ చేంజ్ స్టేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ సెటప్ చేసిందంటే నాథా టాప్. రిమెంబర్ ద లొకేషన్ ఆల్సో, ఇట్ ఈస్ ఇన్ విచ్ స్టేట్, విచ్ యూటీ ఇన్ ఫ్యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో this particular center ద్వారా the center will facilitate cutting edge studies on cloud formation, మేఘాలు ఎలా ఫామ్ అవుతాయి, ఎరోజోల్ ఇంట్రాక్షన్స్ లైక్ అట్మాస్ఫియర్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, ఇవి రెయిన్ పైన, క్లౌడ్ ఫార్మేషన్ పైన అండ్ సన్ నుంచి వస్తున్న రేస్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. సో వీటి యొక్క ఇంట్రాక్షన్స్ క్లౌడ్స్కి సంబంధించి రెయిన్కి అండ్ సన్ రేస్కి ఎలా ఉంటుంది స్టడీ చేయడం అండ్ వెదర్ ప్యాటర్న్స్ని స్టడీ చేయడం. ఎందుకు అంత హై ఆల్టిట్యూడ్లో దీన్ని సెటప్ చేస్తున్నారంటే చూసన్ ఫర్ ఇట్స్ క్లీన్ ఎయిర్ అండ్ మినిమల్ పొల్యూషన్. సో అట్మాస్ఫియర్ని, ఎన్విరాన్మెంట్ని, క్లైమేట్ చేంజెస్ని అక్యురేట్గా మెజర్ చేయాలి అంటే వెరీ క్లీన్ లొకేషన్స్లో ఇలాంటి సెంటర్స్ని సెటప్ చేయాలి. అందుకోసమే సీ లెవెల్ నుంచి దాదాపు 2.2 kilometers ఆల్టిట్యూడ్ హైట్లో నాథా టాప్ అనే లొకేషన్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ స్టేషన్ సెటప్ చేసింది. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైం, వరల్డ్లో సెకండ్ది, ఇండియాలో ఫస్ట్ది. లొకేషన్ నాథా టాప్, ఇట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్. అండ్ యాజ్ యూజువల్ మెనీ టైమ్స్ మనం మాట్లాడడం ఇండియా నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ 2070 కూడా. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది స్విట్జర్లాండ్ గవర్నమెంట్, స్విస్ గవర్నమెంట్తో కలిపి ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంటంటే ఐస్ క్రంచ్ ప్రాజెక్ట్. ఇది సెకండ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్ ఇన్ ద సేమ్ క్వశ్చన్. ఐస్ క్రంచ్ ప్రాజెక్ట్ అబ్రివేషన్ ఇంపార్టెంట్ కాదు, బట్ ఎగ్జామ్లో మేబీ రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ కంట్రీ గవర్నమెంట్ launched a project called Ice Crunch project. With the help of this project, the major things that they are going to study is how aerosols affect clouds, rainfall patterns, climate changes in the Himalayan region. So వీటిని స్టడీ చేయడం కోసము ఐస్ క్రంచ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరితో టైఅప్ అంటే స్విట్జర్లాండ్ గవర్నమెంట్తో. దట్స్ ద ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్లో 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకటి, ఇండియాలోనే ఫస్ట్ టైము
వెరీ హై ఆల్టిట్యూడ్లో 2250 మీటర్స్ హైట్లో నాదా టాప్ జమ్మూ అండ్ కాశ్మీర్లో సో క్లైమేట్ చేంజ్ స్టేషన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టాల్ చేయడం జరిగింది టు స్టడీ, టు అబ్జర్వ్, టు మెజర్ చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ అండ్ ఈవెన్ క్లైమేట్ చేంజ్ ఆల్సో, రైట్. ఇట్ ఈస్ ఇన్ సింక్ విత్ ది అవర్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ 2070 టార్గెట్. సో బెటర్గా అబ్జర్వ్ చేస్తే సో దట్ అకార్డింగ్ టు దట్ వీ కెన్ టేక్ బెటర్ సొల్యూషన్స్ అనే ఆబ్జెక్టివ్తో. నెక్స్ట్ ఇంకోటి ఏరోజోల్స్ క్లౌడ్ ఫార్మేషన్ని, రెయిన్ ప్యాటర్న్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయనే దాన్ని స్టడీ చేయడం కోసము ఇండియా స్విట్జర్లాండ్ గవర్నమెంట్ కలిపి ఐస్ క్రంచ్ ప్రాజెక్ట్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ద లొకేషన్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. That's it. Yeah. Next, sixth question. Just read the information. Sixth question. A very important bilateral MOU between our nation and one of the developed nation called Australia. Australia ni డెవలప్డ్ కంట్రీగా కన్సిడర్ చేస్తారు. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ బట్ ఆస్ట్రేలియా ఈజ్ ఎ డెవలప్డ్ నేషన్. సో ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య కాటన్ ట్రేడ్ని బూస్టప్ చేసే ఆబ్జెక్టివ్తో బైలేటరల్ ట్రేడ్ జరిగింది. సో ఏ కంట్రీతో రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ కాటన్ ట్రేడ్కి సంబంధించి కోఆపరేషన్ కోసము బైలేటరల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది అంటే దట్ ఈస్ విత్ ఆస్ట్రేలియా. ఓకే, సో ఆస్ట్రేలియాకి ఇండియాకి the agreement aims to boost bilateral trade and streamline market access under the Australia-India Economic Cooperation and Trade Agreement. So Australia ki India kunnatuvanti agreement already AIECTA, that is Economic Cooperation and Trade Agreement, ఇది 2022 లోనే జరిగింది. అండ్ దానికి ఇంకా సపోర్టివ్గా దిస్ పర్టికులర్ MOU అండ్ కాటన్ అగ్రిమెంట్. ఇక్కడ ఏం నెంబర్స్ ఏం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఇచ్చాను ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఈ అగ్రిమెంటు కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి, మన ఇండియన్ ఆర్గనైజేషన్కి అండ్ ఆస్ట్రేలియన్ దిస్ వన్ యూ కెన్ సీ ఆస్ట్రేలియన్ కాటన్ షిప్పర్స్ అసోసియేషన్కి జరిగినటువంటి అగ్రిమెంట్ MOU. అండ్ సమ్ స్టాటిక్ డేటా చూస్తే వరల్డ్లోని కాటన్ ప్రొడక్షన్లో ఇండియా విత్ ద యాన్యువల్ కాటన్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ మచ్ మిలియన్ టన్స్ holds the title of the largest cotton producer in the world. అండ్ సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, థర్డ్ ప్లేస్లో అమెరికా ఉంది, ఫోర్త్ ప్లేస్లో బ్రెజిల్, ఫిఫ్త్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. బట్ దిస్ పాకిస్తాన్ కాటన్ ప్రొడక్షన్ కోసం కావాల్సినటువంటి ఏదైతే పత్తి ప్రొడక్షన్ కోసం కావాల్సినటువంటి వాటర్ ఉందో ఆ వాటర్ అంతా కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారానే మనం పాకిస్తాన్కి సప్లై చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని కంప్లీట్గా సస్పెండ్ చేసింది. అండ్ వాటర్ అనేది పాకిస్తాన్కి వెళ్లకుండా దిస్ ట్రీటీ కంప్లీట్గా మన వాళ్ళు బ్యాన్ చేశారు. అంటే ఫ్యూచర్లో మేబీ నాట్ ఇమ్మీడియట్లీ, బికాజ్ మనకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ వాటర్ని పాకిస్తాన్కి వెళ్లకుండా స్టాప్ చేయడానికి. మేబీ ఈ పర్టికులర్ ఇండస్ రివర్ ఏదైతే ఉందో ఆ రివర్లో డ్యామ్స్ని, రిజర్వాయర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే సో కంప్లీట్గా పాకిస్తాన్కి వాటర్ అనేది వెళ్లకుండా వీ కెన్ స్టాప్. అండ్ ఇన్ దట్ సినారియో పాకిస్తాన్ కాటన్ ప్రొడక్షన్ కూడా మేబీ తగ్గిపోవచ్చు కూడా. ఓకే, సో సింప్లీ కమింగ్ టు దిస్ పర్టికులర్ సిక్స్త్ క్వశ్చన్, ఏ కంట్రీ గవర్నమెంట్తో మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా కాటన్ ట్రేడ్ బూస్టప్ కోసం అగ్రిమెంట్ కుదుర్చుకుందంటే ఆస్ట్రేలియా. ఓకే, రైట్. అండ్ ఆస్ట్రేలియాకి లుక్ అట్ దిస్ వన్, అకార్డింగ్ టు లేటెస్ట్ ASCA మార్కెట్ రిపోర్ట్, ఇండియా ర్యాంక్డ్ ఆస్ట్రేలియాస్ థర్డ్ లార్జెస్ట్ కాటన్ ఎక్స్పోర్ట్ మార్కెట్, అకౌంటింగ్ ఫర్ 12% ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్టర్ చైనా అండ్ వియత్నాం. అంటే ఆస్ట్రేలియా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న కాటన్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది చైనాకి, సెకండ్ వియత్నాంకి, థర్డ్ మనకే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. తో మనం వరల్డ్లోనే కాటన్ ప్రొడక్షన్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయినా కూడా స్టిల్ మనం కాటన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఓకే, రైట్. సో సింప్లీ వరల్డ్లో కాటన్ని ప్రొడ్యూస్ చేస్తున్న టాప్ 5 కంట్రీస్ ఇండియా, చైనా, అమెరికా అండ్ ద వన్ మోర్ ఈజ్ బ్రెజిల్. Finally, fifth place Pakistan. Okay, that's a sixth question. Next, going to question number 7th. So 7th question, మన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ SEBI ఒక హై లెవెల్ కమిటీని ఫామ్ చేసింది టు రివ్యూ ఎస్పెషల్లీ లుక్ అట్ దిస్ వన్, టు అండర్టేక్ కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని రివ్యూ చేయడం కోసము ఈ కమిటీ హై లెవెల్ కమిటీ. అండ్ దిస్ కమిటీ చైర్మన్గా ప్రత్యూష్ సిన్హా ఫార్మర్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అపాయింట్ అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కమిటీ ఏంటి, కమిటీ పర్పస్ ఏంటి, కమిటీని ఎవరు అపాయింట్ చేశారు, కమిటీకి చైర్మన్ ఎవరు. సో దట్స్ అ థింగ్ ఐ నీడ్ టు కన్వే టు యూ పీపుల్. కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హా అండ్ ఈజ్ యాక్చువల్లీ ఫార్మర్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్. సో దిస్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై SEBI, Securities Exchange Board of India. Okay, so what is the purpose behind this committee ante to review provisions relating to conflict of interest. What is actually this meaning? Let me explain. Recent ga last year Adani companies ki sambandhinchi Hindenburg report వచ్చినప్పుడు కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఏంటంటే అప్పటి SEBI చైర్పర్సన్ మదాబి పూరి బచ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఆమె SEBIకి చైర్పర్సన్గా వర్క్ చేస్తున్నారు అండ్ ఆమె తీసుకుంటున్న కొన్ని డెసిషన్స్ ఆమెకి బెనిఫిట్ ఉండేలా. సపోజ్ నేనే SEBI చైర్పర్సన్ అనుకోండి అండ్ నాకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ కంపెనీస్లో ఉండి నేను తీసుకునే డెసిషన్స్ ఆ కంపెనీస్కి ఫేవరబుల్గా ఉంటే ఇండైరెక్ట్గా నాకు కూడా బెనిఫిట్ అవుతుంది. సో అలాంటి థింగ్స్ వాటి గురించి ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయడం కోసమే, దట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలేటింగ్ ప్రొవిజన్స్ని రివ్యూ చేయడం కోసమే ఈ కమిటీ ఫామ్ చేశారు. అప్పుడు అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి SEBI చైర్పర్సన్ పైన, అంటే అథారిటేటివ్ పొజిషన్లో ఉన్న పర్సనాలిటీ మేబీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల వాళ్ళకి అండ్ ఇండైరెక్ట్గా దట్ పర్టికులర్ పర్సనాలిటీకి అండ్ డైరెక్ట్గా అదర్ కంపెనీస్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్కి ఫేవరబుల్గా డెసిషన్స్ తీసుకోవచ్చు అండ్ అనే ఆబ్జెక్టివ్తో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ప్రజెంట్ ఉన్న ప్రొవిజన్స్ని రివ్యూ చేయడం కోసము దిస్ కమిటీ ఫామ్ అయింది. ఓకే, సో ఇట్ మీన్స్ like in future the high level committee has been tasked to conduct comprehensive review of the regulations governing property, investments, liabilities of board members. Not only SEBI chairperson, SEBI board members ఎవరైతే ఉంటారో హోల్ టైమ్ మెంబర్స్, ఫుల్ టైమ్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించి ట్రాన్స్పరెంట్గా డీటెయిల్డ్గా వాళ్ళు what we call డేటా సబ్మిట్ చేసేలా రెగ్యులేషన్స్ని రివ్యూ అమెండ్మెంట్ చేయడం కోసం దిస్ కమిటీ. ఓకే, సో కమిటీ హెడ్ ఎవరంటే ప్రత్యూష్ సిన్హా ఈజ్ యాక్చువల్లీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్, ఫార్మర్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్, అండ్ దిస్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ బై SEBI to constitute a high level committee to undertake comprehensive review of provisions relating to conflict of interest, and this committee was chaired by Pratyush Sinha, is former chief vigilance commissioner. Okay, hope you understood this particular committee objective, right? Next, eighth question again, SEBI is in news here. SEBI has relaxed disclosure norms for FPIs, foreign portfolio investors. మన ఇండియన్ కాంటెక్స్ట్లో FPIs అన్నా FIIs అన్నా ఒకటే. ఓకే, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అన్నా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అన్నా ఒకటే మన ఇండియన్ కాంటెక్స్లో. ఓకే, రిమెంబర్ దట్. ఇంటర్నేషనల్గా మాట్లాడితే FPIస్కి FIIస్కి FDIస్కి డిఫరెన్స్ ఉంది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ FIIస్ని FDIస్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతుంది. ఓకే, అంటే FPI ఆర్ అ పార్ట్ ఆఫ్ FII ఇన్ అవర్ ఇండియన్ ఎకనామిక్ కాంటెక్స్ట్, రైట్? సో కమింగ్ టు అవర్ డిస్కషన్. సో ప్రజెంట్ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి దిస్ లిమిట్ 25,000 crores-ని 50,000 crores-కి ఇంక్రీజ్ చేశారు. అసలు ఏంటా లిమిట్, డిస్క్లోజర్ లిమిట్స్ ఏంటో చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ పర్టికులర్ 8th క్వశ్చన్లో మనకు అర్థమవ్వాల్సినటువంటి ఇంకొక టర్మ్ ఏంటంటే గ్రాన్యులర్ బెనిఫిషియల్ ఓనర్షిప్ అనే పర్టికులర్ టర్మ్ గురించి మనకు క్లారిటీ రావాలి. SEBI రీసెంట్గా, సపోజ్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఐఎమ్ FPI, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. నేను ఇండియన్ స్టాక్ మార్కెట్లో యాజ్ వెల్ యాజ్ ఇండియన్ గవర్నమెంట్ డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకుందాం. డెట్ మార్కెట్ అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఈవెన్ కార్పొరేట్ బాండ్స్ ఆల్సో, రైట్? సో FPI, దట్ ఈస్ FII, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. లైక్ ఐ కెన్ సే దీస్ కంపెనీస్ ఆర్ ఫారెన్లో ఉన్నటువంటి AMC కంపెనీస్. AMC అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. లైక్ మన ఇండియాలో AMC అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఓకే, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్, ఎస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్. సో ఇలాంటి కంపెనీస్ అన్నిటిని కూడా AMCs అంటారు, AMC. అండ్ వీటిని ఇంకొకలా మన ఇండియన్ కంపెనీస్ కాబట్టి ఇవి DIIs అనొచ్చు, DIIs, దట్ ఈస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో సేమ్ మేనర్ ఫారెన్లో ఉన్నటువంటి AMC కంపెనీస్
we can call them as foreign AMCs, or else simply in this context FIIs, foreign institutional investors, or also called FPIs, foreign portfolio investors. ఇప్పుడు దిస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, రైట్. నార్మల్గా మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అవుతుందంటే either it may be mutual fund or it may be AMC company. Okay, so imagine there is a AMC company. In this AMC company lo different personalities invest చేస్తారు. Like let us assume here 4 investors, this guy 10 lakhs invest చేస్తాడు, this guy like a 5 lakhs, this guy like a 1 crore, this guy like a 80 lakhs invest చేశారు అనుకుందాం, రైట్. సో ఇప్పుడు దిస్ కంపెనీ ఏం చేస్తుందంటే AMC కంపెనీ ఈ మనీని తీసుకొచ్చి స్టాక్ మార్కెట్స్లో డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇమాజిన్ దిస్ AMC ఈజ్ నో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని ఫారెన్ ఇండివిజువల్స్ కావచ్చు, ఫారెన్లో ఉన్నటువంటి HNIs కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ AMC కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు చిన్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్ జనరేట్ చేసి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, రైట్. ప్రెసెంట్ సెబీ ఏం చెప్తుందంటే ఇఫ్ దిస్ కంపెనీ కనుక ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కనుక 25,000 crores కన్నా ఎక్సీడ్ అయితే, ప్రెజెంట్ ఉన్నటువంటి నెంబర్ గురించి మాట్లాడుతున్నా, 25,000 crores కన్నా థ్రెషోల్డ్ ఎక్సీడ్ అయితే దిస్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో యాజ్ వెల్ యాజ్ డెట్ మార్కెట్లో ఈ అమౌంట్ యాక్చువల్ ఓనర్స్, దట్స్ ఫార్ గ్రాన్యువల్ బెనిఫిషియల్ ఓనర్షిప్ డీటెయిల్స్ని ఈ కంపెనీ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు, లైక్ దిస్ గా ఇస్ I1, సో ఇన్వెస్టర్ 2, ఇన్వెస్టర్ 3, ఇన్వెస్టర్ 4, సో దిస్ పర్సన్స్ ఓన్ నేమ్, లైక్ దట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అని చెప్పి. ఇప్పుడు వెన్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్ బై దిస్ కంపెనీ ఎక్సీడ్స్ 25,000 crores, టోటల్ అక్యుములేటెడ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అందరి మనీ కూడా 25,000 crores క్రాస్ అయితే ఈ AMC కంపెనీ ఈ యాక్చువల్ ఓనర్స్ ఎవరో వాళ్ళ డేటాని సెబీకి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నెంబర్ని 25,000 crores నుంచి 50,000 crores ఇంక్రీజ్ చేశారు. ఇట్ మీన్స్ వాట్, సో ఈవెన్ 40,000 crores ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఇప్పుడు ఈ గ్రాన్యువల్ బెనిఫిషియల్ ఓనర్స్, వీళ్ళని ఏమంటామంటే గ్రాన్యులర్ బెనిఫిషియల్ ఓనర్షిప్, వీళ్ళ గురించి డీటెయిల్స్ని డిస్క్లోజ్ చేయాల్సిన పని లేదు. అంటే సో లిటిల్ బిట్ లిబరల్ రెగ్యులేషన్స్, లిటిల్ బిట్ లిబరల్ రూల్స్ని తీసుకొచ్చారు టు అట్రాక్ట్ మోర్ FPIs టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. సో సింప్లీ సెబీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ గైడ్లైన్ ఏంటి అంటే ఏదైనా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అర్లియర్ ఇఫ్ దేర్ assets under management threshold value exceeding 25,000 crore rupees, in that scenario they need to disclose the actual owners of that particular money. That is ఎవరైతే ఆ AMCలో ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ని సెబీకి డిస్క్లోజ్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఈ నెంబర్ని 25,000 crores నుంచి 50,000 crores ఇంక్రీజ్ చేయడం జరిగింది. దట్స్ అ ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రమ్ సెబీ. ఓకే, రైట్. And you can see this particular points also will get a clarity. SEBI has relaxed disclosure rules for foreign portfolio investors, raising the threshold for when they need to reveal detailed information about who actually owns the money they invest called, and our personalities ne beneficial ownership or BOs అని చెప్పి మాట్లాడతారు. ఓకే, రైట్. సో ప్రీవియస్లీ 25,000 crores ఉండేది, ఇప్పుడు 50,000 crores ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ మేక్స్ ఎ బిట్ ఈజియర్ మోర్ ప్రైవేట్ ఫర్ లార్జ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అన్లెస్ దే క్రాస్ ద న్యూ హయ్యర్ లిమిట్, రైట్. అంటే 50,000 crores ఎక్సీడ్ అయితే మాత్రమే దే నీడ్ టు డిస్క్లోజ్ దట్ బెనిఫిషియల్ ఓనర్షిప్ డీటెయిల్స్ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ద 8th question. నెక్స్ట్ 9th question. అగైన్ SEBI is in news here. So SEBI clarifies rupees 10 lakh minimum investment for specialized investment fund, okay, SIFs, specialized investment funds at PAN level. అసలు ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి, SIF అంటే ఏంటి? సో ఫస్ట్ SIF గురించి మాట్లాడి దెన్ విల్ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ లిమిట్ 10 lakhs ఏంటో మినిమం ఐ విల్ డిస్కస్, రైట్. సో 9th question, రైట్. ఇన్ 9th question look at this table first. ఇందాకే మాట్లాడాను AMC కంపెనీ అని చెప్పి. AMC కంపెనీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్వెస్టర్స్కి 3 different types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని ఆఫర్ చేయొచ్చు. ఆ 3 ఏంటంటే, ఒకటి మ్యూచువల్ ఫండ్, 2 పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, 3 రీసెంట్గానే సెబీ ఇంట్రడ్యూస్ చేసింది ఇది, దట్ ఈస్ SIF, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సింగిల్ AMC కంపెనీ, ఓకే, 1 AMC కంపెనీ కెన్ ఆఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్ టు ద ఇన్వెస్టర్స్ అండ్ దేర్ నేమ్స్ లైక్ ఎ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అవుతుంది, రీటైల్ ఇన్వెస్టర్స్ అంతా అల్లుకట్టారు, ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు,
మ్యూచువల్ ఫండ్స్లో అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి కామన్ పీపుల్ వెళ్ళి ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ డబ్బుని సేమ్ దట్ ఏఎంసీ కంపెనీ స్టాక్ మార్కెట్లో గవర్నమెంట్ బాండ్స్లో లైక్ డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ని జనరేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫర్ దట్ పర్పస్ దే విల్ చార్జ్ సర్టన్ కమిషన్. ఓకే, రీటైల్ ఇన్వెస్టర్స్. బట్ వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే యూ కెన్ స్టార్ట్ ఈవెన్ విత్ 100 రూపీ ఆల్సో. ఇక్కడ 500 ఉన్నా కూడా ఈవెన్ 100 రూపీస్తో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం దెర్ ఈజ్ నో లిమిట్, ఇట్స్ యువర్ కెపాసిటీ, రైట్? ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే లైక్ రెగ్యులేషన్ బై సెబీ, దట్స్ ఓకే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్ అండ్ పిఎంఎస్? దెన్ విల్ కమ్ అక్రాస్ ఎస్ఐఎఫ్. పిఎంఎస్ అంటే ఎస్పెషలీ ఫర్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అండ్ అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే లైక్ $1 million కన్నా అంటే 8 నుంచి 9 కోట్ల కన్నా ఎక్కువ నెట్వర్త్ ఉన్న పర్సనాలిటీస్ని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. ఇంకా $100 million కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని అల్ట్రా హెచ్ఎన్ఐస్ అంటారు. $100 million కన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే వెరీ రిచ్ పీపుల్, అల్ట్రా రిచ్ పీపుల్ కోసము ఈ పర్టికులర్ సెగ్మెంట్ని ఏఎంసీ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. ఏఎంసీ దట్ ఈస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. బట్ లుక్ అట్ ఇయర్, మినిమం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 50 lakhs. అంటే మనలాంటి పీపుల్కి పిఎంఎస్ చాలా డిస్టెన్స్ ఉందనే చెప్పచ్చు, రైట్? సో ఈ 50 lakhs కన్నా తక్కువ నెట్ ఇన్వెస్ట్ చేసే పర్సనాలిటీస్ అండ్ రీటైల్ పీపుల్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసే పర్సనాలిటీస్ కోసమే లైక్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ as హెచ్ఎన్ఐస్ కోసము సెబీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐఎఫ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఎస్ఐఎఫ్ స్టాండ్స్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అంటే రీటైలర్స్ కాకుండా అల్ట్రా హెచ్ఎన్ఐస్ కాకుండా, ఓకే, సో ఈవెన్ హెచ్ఎన్ఐస్లో కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్ 50 lakhs కన్నా తక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అండ్ 10 lakhs కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీయే ఎస్ఐఎఫ్, దట్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ 3 అర్థమైతే దెన్ విల్ కమ్ అక్రాస్ ద కరెంట్ అఫైర్ థింగ్. మ్యూచువల్ ఫండ్ రీటైల్ పీపుల్కి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు రిచ్ పీపుల్కి, హెచ్ఎన్ఐస్ అల్ట్రా హెచ్ఎన్ఐస్, అండ్ ఎస్ఐఎఫ్ ఏంటంటే వీళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళ కోసం. ఓకే, రిటైలర్స్ కన్నా కొంచెం రిచ్గా ఉన్న పర్సనాలిటీస్ అండ్ అల్ట్రా హెచ్ఎన్ఐస్ కన్నా కొంచెం బిలో ఉన్నటువంటి పర్సనాలిటీస్ కోసము తీసుకొచ్చినటువంటి ఒక సెపరేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీయే ఎస్ఐఎఫ్, దట్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, రైట్? దీంట్లో ఇన్వెస్ట్ చేయడం కోసమే సెబీ ఒక క్లారిటీ ఇచ్చింది. సపోజ్ దర్ ఈజ్ ఎ కోటక్ ఏఎంసీ అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. కోటక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వీళ్ళు ఒక ఎస్ఐఎఫ్ని ఆఫర్ చేస్తున్నారు అనుకుందాం. ఎస్ఐఎఫ్, వాట్ ఈస్ ఎస్ఐఎఫ్? స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్ లాగా న్యూ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. అండ్ ఈ ఎస్ఐఎఫ్లో వన్ ఆఫ్ ద హెచ్ఎన్ఐ, ఇమాజిన్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ కోటక్ ఏఎంసీ. ఓకే, అండ్ సెబీ గైడ్లైన్స్ ఏంటంటే ఎస్ఐఎఫ్ ఈక్విటీస్లో ఇష్యూ చేయొచ్చు, ఎస్ఐఎఫ్ని డెట్ మార్కెట్కి సంబంధించి ఇష్యూ చేయొచ్చు, ఎస్ఐఎఫ్ని హైబ్రిడ్ సంబంధించి కూడా ఇష్యూ చేయొచ్చు. హైబ్రిడ్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయో. వాట్ ఈస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ టైప్ని బేస్ చేసుకొని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మెజారిటీ ఇన్వెస్ట్మెంట్ అంతా షేర్స్లో పెడతారు, దట్ ఈస్ ఈక్విటీస్లో పెడతారు. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో బాండ్స్లో పెడతారు, గవర్నమెంట్ బాండ్స్ కానీ కార్పొరేట్ బాండ్స్లో కానీ. వేరే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ, డెట్, దెన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, దెన్ గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా మ్యూచువల్ ఫండ్లో ఎలాగైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో ద సేమ్ మేనర్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో కూడా ఈక్విటీ ఎస్ఐఎఫ్, డెట్ ఎస్ఐఎఫ్, హైబ్రిడ్ ఎస్ఐఎఫ్, సేమ్ లైక్ షేర్స్, బాండ్స్, గోల్డ్ ప్లస్ ఈక్విటీ ప్లస్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇమాజిన్ మై సెల్ఫ్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ Kotak Mahindra. Yes, little bit a lengthy explanation, but you need to bear, you need to listen with the patience, right? So Kotak Asset Management Company. Yes, asset management companies can offer either mutual fund, can offer portfolio management service, and can offer nowadays SIF also. ఇప్పుడు వీటి గురించి కాకుండా మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎస్ఐఎఫ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అబ్రివేషన్ ఈజ్ ఇంపార్టెంట్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. దిస్ ఏఎంసీ కంపెనీ ఈక్విటీ ఎస్ఐఎఫ్ని, డెట్ ఎస్ఐఎఫ్ని, హైబ్రిడ్ ఎస్ఐఎఫ్ని ఆఫర్ చేయొచ్చు. అండ్ నేనే ఒక ఇన్వెస్టర్ అనుకుందాం, మై సెల్ఫ్, ఐఎమ్ వన్ ఆఫ్ ద హెచ్ఎన్ఐ, హై నెట్వర్త్ ఇండివిజువల్, అండ్ ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కోటక్ ఏఎంసీ యొక్క ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసా అన్ అమౌంట్ ఆఫ్ 3 lakhs రూపీ, డెట్ ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్ చేసా అన్ అమౌంట్ ఆఫ్ 5 lakh రూపీ, అండ్
హైబ్రిడ్లో కూడా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఆఫ్ 1 lakh రూపీ, రైట్. సో సెబీ ఏం చెప్తుందంటే ఒక ఏఎంసీ కంపెనీ ఇష్యూ చేసిన స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ కాంటెక్స్లో దిస్ పర్సన్ అంటే మై సెల్ఫ్ ఆల్ కేటగిరీస్, ఇక్కడ ఈక్విటీ ఎస్ఐఎఫ్ ఉంది, డెట్ ఎస్ఐఎఫ్ ఉంది, హైబ్రిడ్ ఎస్ఐఎఫ్ ఉంది, ఆల్ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని సమ్ చేస్తే దట్ ఈస్ 3 lakhs + 5 lakhs + 1 lakh 9 lakhs వచ్చింది కదా. మినిమం ఆల్ త్రీలో సమ్ చేస్తే మినిమం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 10 lakhs. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 9 వచ్చింది కాబట్టి సో ఎలిజిబుల్ అవ్వదు. ఇంకొక 1 lakhని ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేయాలి. మేబీ ఇక్కడ ఇంకొక 1 lakh, ఇక్కడ 1 lakh, లెట్ అస్ అస్యూమ్ దిస్ ఇస్ 2 lakhs. ఇప్పుడు దట్స్ వాట్ ఫైన్. ప్రీవియస్ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రతి కేటగిరీలో ఈక్విటీలో 10 lakhs, డెట్లో 10 lakhs, హైబ్రిడ్లో 10 lakhs ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ని రిమూవ్ చేయడం కోసమే సింప్లీ సెబీ ఏం చేసిందంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి కాదు, ఆల్ 3 కేటగిరీస్లో అంటే ఈక్విటీ ఎస్ఐఎఫ్లో, డెట్ ఎస్ఐఎఫ్లో అండ్ హైబ్రిడ్ ఎస్ఐఎఫ్లో కలిపి మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కలిపితే 10 lakhs కన్నా ఎక్కువ ఉండాలి. దట్స్ వాట్ ఒక పాన్ కార్డ్, ఈ పర్సన్ యొక్క పాన్ కార్డ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటాడు, ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటాడు, ఇక్కడ ప్రొవైడ్, దట్స్ వాట్ ఒక పాన్ కార్డ్ లెవెల్లో ఈచ్ పాన్ కార్డ్కి సంబంధించి ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ పర్సన్ మినిమం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అమౌంట్ ఇన్ ఆల్ కేటగిరీస్లో దట్ ఈస్ 10 lakhs అట్లీస్ట్ ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ సెబీ ఏమి ఇచ్చిందంటే సపోజ్ దట్ ఈస్ అస్యూమ్ నేనే టుడే దట్ ఈస్ April 30 I invested in one of the Kotak AMC equity SIFలో like 4 lakhs rupee and debt SIFలో like 5 lakhs rupee and hybrid SIFలో like 3 lakhs rupee, right. My total investment is now 4 + 5 + 3 that is nearly 12 lakhs ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం April 2025. 1 year కంప్లీట్ అయింది. మార్కెట్ పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉంది అండ్ ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్ కూడా లాస్లో ఉంటుంది. ఈ 4 lakhs కాస్త లెట్ అస్ అస్యూమ్ 2 lakhsకి పడిపోయింది అనుకుందాం, 2 lakhs. అండ్ ఇది డెట్ కాబట్టి మరి దారుణంగా ఏమి ఉండదు. 5 lakhs నుంచి లైక్ 5.2 lakhsకి వెళ్ళింది, రిటర్న్ 20,000 వచ్చింది అనుకుందాం 1 yearలో. అండ్ నెక్స్ట్ ఈ 3 lakhs ఇది హైబ్రిడ్, ఇది కూడా లైక్ 3 lakhs నుంచి కాస్త 2.8 lakhsకి వెళ్ళింది అనుకుందాం ఇన్వెస్ట్. అంటే ఈ రెండు లాస్ట్లో ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ లాస్ట్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు సమ్ చేస్తే అమౌంట్ 2 + 5.2 + 2.8 దట్ ఈస్ ఇది 5, 7, 8, 2 lakhs ఎగ్జాక్ట్లీ 2 lakhs ఉంది. ఇంకొంచెం బెటర్గా అర్థమవడం కోసం లెట్ మీ టేక్ దిస్ నెంబర్ లైక్ ఇది 5 lakhs అండ్ ఇది 2.5 lakhsకి పడిపోయింది అనుకుందాం ఇన్వెస్ట్మెంట్. నౌ ద సమ్ వాల్యూ 2 + 5 7 + 2 9.7 lakhs ఉంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. సెబీ చెప్తున్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసినప్పుడు 10 lakhs, ఫ్యూచర్లో మినిమం 10 lakhs, ఫ్యూచర్లో కనుక మార్కెట్లో వస్తున్న ఫ్లక్చువేషన్స్ వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కనుక 10 lakhs కన్నా తగ్గితే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో తో ఐ ఇన్వెస్టెడ్ 12 lakhs 1 year బ్యాక్ అండ్ టుడే ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 9.7 lakhs ఓన్లీ, అంటే తగ్గింది కాబట్టి ఆ 10 lakhs కన్నా ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అంటే ఈ ఎగ్జాంపుల్లో 30,000ని మళ్ళీ నేను ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్ ద టైమ్ ఇన్వెస్టర్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ SIFs షుడ్ మెయింటైన్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆఫ్ 10 lakhs రూపీ. ఒకవేళ మార్కెట్ ఫ్లక్చువేషన్ వల్ల పడిపోతే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎక్స్ట్రాగా మనీని యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి కోటక్ మహీంద్రా ఏఎంసీని మాట్లాడుతున్నా కదా, ఒక ఏఎంసీ కంపెనీ కనుక ఒక ఏఎంసీ SIFని ఆఫర్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీ కూడా ఇఫ్ యు సీ హియర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఏఎంసీ టు లాంచ్ SIF అంటే ఏఎంసీ బిజినెస్ స్టార్ట్ చేసి మస్ట్ హ్యావ్ మినిమం 3 years ఆఫ్ ఆపరేషనల్ హిస్టరీ, అంటే మ్యూచువల్ ఫండ్స్ని PMSని ప్రొవైడ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ 3 years అయినా ఉండాలి. నెక్స్ట్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, అంటే ఇన్వెస్టర్స్ మొత్తం మనీ అట్లీస్ట్ 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి ఆ ఏఎంసీ కంపెనీకి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఈచ్ ఏఎంసీ ఈస్ పర్మిటెడ్ టు లాంచ్ ఓన్లీ 1 స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్ట్రాటజీ పర్ కేటగిరీ. దట్స్ వాట్ ఇందాక చెప్పినట్టు ఈక్విటీ 1 SIF ఉండాలి, డెట్ 1 SIF ఉండాలి, హైబ్రిడ్ 1 SIF ఉండాలి ఫ్రమ్ దట్ పర్టికులర్ ఏఎంసీ కంపెనీ. ఓకే రైట్. అండ్ దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్ 9th క్వశ్చన్. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఈ SIFలో సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నార్మల్గా ఎనీ ఇన్వెస్టర్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ SIF మస్ట్ అండ్ షుడ్ ఇన్ ఆల్ కేటగిరీస్లో అమౌంట్ మినిమం 10 lakhs ఇన్వెస్ట్ చేయాలి. బట్ దెర్ ఈస్ అన్ ఎక్సెప్షన్. ఒకవేళ దట్ ఇన్వెస్టర్ కనుక అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ అయ్యి ఉంటే, అక్రిడేటెడ్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ బై సెబీ. ఒక పర్సన్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 2 కోట్ల కన్నా ఎక్కువ, లేదు నెట్వర్త్ 7.5 crores కన్నా ఎక్కువ, అండ్ ఈవెన్ దిస్ 7.5 crore అట్లీస్ట్ 3.75 crores అంటే 50% ఫినాన్షియల్ ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అదే
కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఒక కంపెనీని అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ అని చెప్పాలి అంటే నెట్వర్త్ ఆఫ్ కంపెనీ 50 crores కన్నా అంతకన్నా ఎక్కువగానే ఉండాలి. ఇది ఒకటి. ఇంకొకటి ఏఎంసీ ఎంప్లాయీస్కి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా మినిమం 10 lakhs లిమిట్ అప్లికబుల్ అవ్వదు. రైట్, ఇది దట్ కరెంట్ అఫైర్ థింగ్. అండ్ నోట్లో ఇంకో కరెంట్ అఫైర్ ఉంది మార్చ్ మంత్కి సంబంధించిన. లుక్ అట్ హియర్ నోట్. In March 2025, SEBI revised the minimum investment limit for zero coupon, zero principal instruments, ZCZP, zero coupon, zero principal instruments listed on social stock exchange from rupees 10,000 to rupees 1,000 rupees. Very important update this one also. First let me explain what is ZCZP. Okay, zero coupon, zero principal instrument. సో నార్మల్గా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీస్, నార్మల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఎన్ఎస్సి ఉంది, బిఎస్సి ఉంది. బట్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఈ సొసైటీ బెనిఫిట్ కోసము ఏవైతే ఎన్జిఓస్ నడుస్తూ ఉంటాయో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ట్రస్ట్లు నడుస్తూ ఉంటాయో అవి కూడా ఒక సెపరేట్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఫండ్స్ని రైజ్ చేయొచ్చు. అలా ఫండ్స్ రైజ్ చేసేటప్పుడు ఇష్యూ చేసేవే ZCZPs, జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్స్. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, ఇది కూడా ఒక పేపరే, దీనికి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది. ప్రీవియస్గా ఇలాంటి సపోజ్ నేనే ఇన్వెస్టర్ అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్, మై సెల్ఫ్ ఐఎమ్ ఏ ఇన్వెస్టర్ అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ వన్ ఆఫ్ ద ZCZP. ప్రీవియస్గా అయితే ఉన్న మినిమం లిమిట్ 10,000 రూపీ, అదే తీసుకుందాం. 10,000 రూపీస్ ద వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ పేపర్, దిస్ పర్టికులర్ బాండ్. ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో ఈ బాండుని, ఈ ఇన్స్ట్రుమెంట్ని, ఈ ఇన్వెస్టర్కి, అంటే ఈ కాంటెక్స్లో నాకు ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో, ఇక్కడ ఫేస్ వాల్యూ 10,000 కదా, సడన్ డిస్కౌంట్ ఉంటుంది, 10% డిస్కౌంట్ ఉంటుంది. 10, 7, 8 వాట్ ఎవర్ ద అగ్రిమెంట్ బిట్వీన్ దిస్ ఇష్యూర్ అండ్ దిస్ పర్టికులర్ ఇన్వెస్టర్. లెట్ ఇస్ అస్యూమ్ అండర్స్టాండింగ్ పర్పస్ 10% అనుకుంటే విత్ మెచ్యూరిటీ ఆఫ్ 1 year అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. యాక్చువల్ ఫేస్ వాల్యూ 10,000, డిస్కౌంట్ 10% కాబట్టి 9,000 రూపీస్ని దిస్ ఇన్వెస్టర్ టుడే ఇన్వెస్ట్ చేస్తే 1 year తర్వాత ఈ ఇష్యూవరు ఈ ఇన్వెస్టర్కి టోటల్ 10,000 పే చేస్తుంది. అంటే ఆ 10% డిస్కౌంటే బెనిఫిట్ ఈ ఇన్వెస్టర్కి. మీన్ వై ఈ 1 year టైంలో ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి మెచ్యూరిటీ వరకు ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ రూపంలో కట్టరు. ఏదైతే డిస్కౌంట్ ఇచ్చారో ఆ డిస్కౌంట్ కలిపి టోటల్ ప్రిన్సిపల్ ప్లస్ ద డిస్కౌంట్, దట్స్ ఫర్ ఫేస్ వాల్యూని మెచ్యూరిటీ అప్పుడు పే చేస్తారు. అందుకే వీటికి జీరో కూపన్, కూపన్ అంటే ఇంట్రెస్ట్, కూపన్ అంటే ఇంట్రెస్ట్, జీరో ఇంట్రెస్ట్, జీరో కూపన్ అంటే జీరో ఇంట్రెస్ట్, జీరో ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ పే చేయరు, ఇంట్రెస్ట్ పే చేయరు. ఎప్పుడు ఇన్వెస్ట్ చేసిన డేట్ నుంచి మెచ్యూరిటీ అయ్యే డేట్ వరకు, ఓన్లీ మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు ఉంటుందో ఆ రోజు మాత్రమే టోటల్ ఫేస్ వాల్యూని పే చేస్తారు. అందుకే ఈ బాండ్స్ని జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. అండ్ వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ద జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూడ్ బై సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్ చేయడానికి మినిమం 10,000 ఉండేది, ఇప్పుడు ఆ నెంబర్ని 1,000 రూపీస్కి రెడ్యూస్ చేశారు. అంటే ఈవెన్ స్మాల్ ఇన్వెస్టర్స్కి కూడా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసే పాసిబిలిటీ ప్రొవైడ్ చేశారు. ఓకే, దట్స్ అ 9th క్వశ్చన్. రైట్. So one final time, let me give a revision. Yes, it is a little bit a lengthy discussion, but you need to bear that discussion. Yeah, what's the thing here? SEBI, Securities Exchange Board of India, recently asset management companies SIFని, that is specialized investment fundని ఆఫర్ చేయడానికి ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏఎంసీ లైసెన్స్ పొంది అండ్ ఈ ఏఎంసీ బిజినెస్ని 3 yearsగా ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ అయి ఉండాలి. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 10,000 crores కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ థర్డ్ వన్, ఒక్కొక్క ఏఎంసీ కంపెనీ ఎస్ఐఎఫ్ని ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఎస్ఐఎఫ్ మాత్రమే ఆఫర్ చేయాలి. ఓన్లీ 1 SIF ఫర్ ఈచ్ కేటగిరీ, లైక్ ఈక్విటీస్కి ఒకటి, డెట్కి ఒకటి, హైబ్రిడ్ ఎస్ఐఎఫ్కి ఒకటి అన్నట్టు. ఓకే, ఇది ఎస్ఐఎఫ్ని ఇష్యూ చేసే ఏఎంసీకి ఉండాల్సిన ఎలిజిబిలిటీ. నెక్స్ట్, ఇన్వెస్టర్స్ ఆల్ దీస్ 3 కేటగిరీస్లో ఈక్విటీ, డెట్, హైబ్రిడ్లో సమ్ చేస్తే ఇన్వెస్ట్ చేసిన పాన్ లెవెల్లో, ఒక ఇన్వెస్టర్ ఒక పాన్ కార్డే ఉంటుంది. ఆల్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఆల్ ద టైమ్ షుడ్ బి అట్లీస్ట్ 10 lakhs ఉండాలి. ఓకే, రైట్. సో ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. అండ్ ఇంకొకటి నోట్ ఏంటి, ZCZP. వాట్ ఈస్ ZCZP? జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్స్, మినిమం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 10,000 ఉండింది, ఇప్పుడు దాన్ని 1,000 రూపీస్కి రెడ్యూస్ చేశారు. ఓకే, దట్స్ అ థింగ్. Now 10th question, that's the last question for part 1. It's a passed away incident. Look at this personality. He is the guy, this personality. సో ఈయన ఎప్పుడు కూడా ఇలాంటి వుడెన్ బోర్డ్ని ఒకటి తన మెల్ల వేసుకొని తిరుగుతూ ఉంటాడు.
అండ్ చనిపోయారు రీసెంట్గా. ఏంటది? వృక్షో రక్షతి రక్షిత, అంటే ప్లాంట్స్ని నాటాలని చెప్పి తన లైఫ్ టైంలో ఈయన 1 కోటి పైగా 1 crore పైగా ప్లాంట్స్ని నాటి రికార్డ్ క్రియేట్ చేసిన పర్సనాలిటీ. ఈయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2017 ఇన్ఫ్యాక్ట్ పద్మశ్రీ కన్నా ఇంకా ఎక్కువ ఇవ్వాల్సినటువంటి వర్తున్న పర్సనాలిటీ ఆయన అందుకున్నటువంటి ఇంకా ఫర్దర్ అవార్డ్స్ చూస్తే వనమిత్ర అవార్డ్ అని, వనసేవ అవార్డ్ అని, లైక్ డిఫరెంట్ హానరరీ డాక్టరేట్స్ కూడా అమెరికా, USA, United States of America based Academy of Universal Global Peace for his outstanding role in promoting environmental care. He honored with the doctorate also. Okay, he is actually from Telangana, and తెలంగాణ గవర్నమెంట్ ఈయనకి సంబంధించినటువంటి ఒక లెసన్ని కూడా 6th క్లాస్ సోషల్ బుక్లో ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ నాట్ ఓన్లీ తెలంగాణ, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కూడా తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్ ఎవరైతే మహారాష్ట్రలో చదువుతూ ఉంటారో, అలాగే థర్డ్ లాంగ్వేజ్ ఒకటి తెలుగు చదువుతూ ఉంటారు. మనం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అన్నాం, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ హిందీ అన్నాం కదా. అలా ప్రతి స్టేట్లో థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ థర్డ్ లాంగ్వేజ్గా స్టూడెంట్స్ సిస్టమ్ వచ్చి చూస్ చేసుకోవచ్చు. అలా తెలుగు చదివే వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళలో 9th స్టాండర్డ్లో తెలుగు బుక్లో కూడా ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేశారంట. ఓకే, దట్ మచ్ గ్రేట్ పర్సనాలిటీ దిస్ గాయ్. 2017లో పద్మశ్రీ వచ్చింది సోషల్ వర్క్ కేటగిరీ కింద. అండ్ ఈయన్ని ఏ నేమ్స్తో పిలుస్తారంటే లైక్ ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా, చెట్టు రామయ్య, వనజీవి రామయ్య, అండ్ ద పర్సనాలిటీ నేమ్ లైక్ దారిపల్లి రామయ్య. ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్. ఓకే, చనిపోయారు. అండ్ దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ పర్సనాలిటీ. సో పద్మశ్రీ అవార్డ్ విన్నర్ దారిపల్లి రామయ్య ఫ్రమ్ తెలంగాణ స్టేట్, హూ won Padmasri in 2017 under social work category, passed away recently. And that's a 10th question, and the remaining things we'll discuss in next class, right?